హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ కొనుక్కున్నప్పుడు మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది చాలా బాగా రావడం మీరు గమనించే ఉంటారు. మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే మన మొబైల్ యొక్క స్పీకర్ క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, లేకపోతే మన మొబైల్ని వాడుతున్నప్పుడు అందులో ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ అయి ఉండొచ్చు. అందుకే మొబైల్ కంపెనీ వాళ్ళు మొబైల్లోనే బిల్ట్గా కొన్ని సెట్టింగ్స్ అయితే ఇస్తారు. ఆ సెట్టింగ్స్ మనం చేసుకున్నట్టయితే మళ్ళీ మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ని మనం బూస్టప్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పేసి చాలా మందికి తెలియదు. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఆ సెట్టింగ్ అయితే చెప్తాను. ఆ చిన్న సెట్టింగ్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అయితే పెరుగుతుంది. 2 సెట్టింగ్స్ అయితే మనం చేసుకుందాం. ఈ 2 సెట్టింగ్స్ ద్వారా కంపల్సరీగా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అయితే కాబోతుంది. సో ఫైనల్ గా 2 సెట్టింగ్స్ ఏంటి, వాటి ఎక్కడి నుంచి చేసుకోవాలని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్ గా సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం. దానికోసం సింపుల్ గా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకు అసెసిబిలిటీ అని చెప్పేసి ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సింపుల్ గా దీనిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందులోనే మనకు హియరింగ్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఉంది. కొన్ని మొబైల్లో మనకి ఇక్కడ పైన అయితే ఉంటాయి. నా మొబైల్లో ఈ విధంగా లైన్ గా ఉన్నాయి కదా, కొన్ని మొబైల్ ఈ విధంగా ఉంటాయి. సైడ్ కి స్వైప్ చేసినట్టయితే మీరు హియరింగ్ ఆప్షన్ లోకి వెళ్ళిపోతారు. హియరింగ్ ఎన్హాన్స్మెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మోనో ఆడియో అని చెప్పేసి ఉంది. అది బై డిఫాల్ట్ మనకు ఆఫ్ అయితే ఉందన్నమాట. సింపుల్ మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్ కి కొంచెం బూస్టప్ అయితే వస్తుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లే ద సేమ్ సౌండ్ అవుట్ ఆఫ్ బోత్ స్పీకర్స్ అని చెప్పేసి వచ్చింది. అంటే నార్మల్ గా ఒకటే స్పీకర్ నుంచి ఒక్క సౌండ్ రాకుండా ఇప్పుడు 2 స్పీకర్స్ నుంచి మనకు ఎక్కువ సౌండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో కంపల్సరీగా మీ మొబైల్ ఒకసారి దీన్ని చెక్ చేసుకుని ఇది ఆఫ్ లో ఉన్నట్టయితే ఆన్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే బేసికల్ ఒక చిన్న అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ యొక్క నేమ్ వచ్చేసి సూపర్ వాల్యూమ్ బూస్టర్. సో చాలా మంది నేమ్ చెప్పండి అంటున్నారు కదా. సూపర్ వాల్యూమ్ బూస్టర్ ఈ అప్లికేషన్ యొక్క నేమ్. కాకపోతే ఈ అప్లికేషన్ ని మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి వెతికినట్టయితే అదే నేమ్ తోటి మీకు ఒక 50 అప్లికేషన్లు అయితే ఉంటాయి. సో అందుకే ఇప్పుడు మనం యూజ్ చేయబోయే అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే దాని కిందనే మన టెలిగ్రామ్ యొక్క గ్రూప్ అయితే ఉంటుంది. దాని కిందనే మనకు టెలిగ్రామ్ సంబంధించిన ఛానల్ అయితే ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి మీరు టెలిగ్రామ్ లో వెళ్ళి డైరెక్ట్ గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే టెలిగ్రామ్ లో మనకు టైం టు టైం అక్కడ పోస్టులు అప్లోడ్ అవుతుంటాయి కాబట్టి ఈ అప్లికేషన్ యొక్క లింక్ మీకు పైనకి వెళ్ళిపోతుండొచ్చు. కిందికి స్క్రోల్ చేసి చూడండి, మీకు దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ గా ప్లే స్టోర్ లింక్ ఉంటుంది. మనం యూట్యూబ్ లో డైరెక్ట్ ప్లే స్టోర్ లింక్ అయితే ఇవ్వలేం, అందుకే నేను టెలిగ్రామ్ లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ని కూడా జాయిన్ అయ్యి ఫాలో అప్ లో ఉండండి. వన్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు బూస్టర్ అని చెప్పేసి ఆన్ లో ఉంది, అదే విధంగా ఆటో ఎనేబుల్ బూస్టర్ అని చెప్పేసి ఆన్ లో ఉంది. ఈ రెండు ఆన్ లో ఉన్నాయి కదా, మీకు ఒకవేళ ఆఫ్ లో ఉన్నట్టయితే ఆ రెండింటిని ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ కొన్ని పర్సెంటేజ్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఇది 125% పైన అయితే ఉందన్నమాట. అంటే ఇప్పుడు మన మొబైల్ యొక్క 100% కాకుండా దానిపైన మనం 25% ఎక్స్ట్రా బూస్టప్ అయితే ఇచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏదైనా సాంగ్ ప్లే చేసి వినండి. మీకు స్పీకర్ సౌండ్ పెరిగినట్టుగా అనిపిస్తే ఓకే, అంతటితో వదిలేయండి. లేదు ఇంకా నాకు తక్కువగా ఉంది అని మీకు అనిపిస్తే ఇక్కడ 115 సెలెక్ట్ చేసుకోండి. 115 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూసినట్టయితే కంపల్సరీగా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇంత ముందుకు మోనో ఆడియో అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకున్నాం. మళ్ళీ దాని మీదకి వెళ్ళి బూస్టర్ గా మనం ఇక్కడ 50% బూస్టప్ అయితే ఎక్కువగా ఇచ్చామన్నమాట. సో దీనివల్ల మాక్సిమం మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది పెరుగుతుంది. తర్వాత ఇక్కడ 175 మ్యాక్స్ ఉంది కదా, వీటిని ట్రై చేయకండి. వీటిని ట్రై చేసినట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నా మొబైల్ వారంటీలో ఉంది, లేకపోతే నా మొబైల్ ఓల్డ్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయినా సరే నాకు స్పీకర్ సౌండ్ ఎక్కువ రావాలనుకుంటే మీరు ఇక్కడ 175% లేదా మ్యాక్స్ అయితే ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ డైరెక్ట్ గా 175 కాకుండా 150 దగ్గర ఆగితేనే బెటర్. ఇక్కడ వరకే మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది ఆల్మోస్ట్ పెరిగిపోతుంది. సో తర్వాత ఇందులోనే మీరు ఇక్కడ కింద చూసినట్టయితే ఇంకొక సెట్టింగ్ ఉంది, ఆటో స్టార్ట్ బూస్టర్ అని చెప్పేసి. దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మీ మొబైల్ ఎప్పుడైనా సరే స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అయినా, లేకపోతే మీ మొబైల్ మీరు రీస్టార్ట్ చేసినా సరే ఇక్కడ ఈ బూస్టర్ అనే ఈ అప్లికేషన్ అనేది వెంటనే దానంతలో అదే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. మీరు ఇందులోకి వచ్చి మళ్ళీ ఇందులో సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే దాంట్లో అదే యాక్టివేట్ అయిపోతుంది. మీరు తర్వాత ఏదైనా సాంగ్ ప్లే చేసి విన్నా సరే ఎక్కువ బూస్టప్ అయితే వస్తుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఇందులో మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. చాలా చిన్న అప్లికేషన్ మనకు చాలా బూస్టప్ అయితే ఇస్తుంది అనమాట, మీ మొబైల్ యొక్క వాల్యూమ్ తక్కువగా వస్తున్నట్టయితే. సో నేను చెప్పిన ఫస్ట్ సెట్టింగ్ ట్రై చేయండి. అలా ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ సెట్టింగ్ కూడా మీరు సెట్ చేసుకోండి. ఈ సెకండ్ సెట్టింగ్ కోసం అప్లికేషన్ యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. అక్కడ నుంచి అర్థం కాకపోతే టెలిగ్రామ్ లో డైరెక్ట్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లో వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే అప్లికేషన్ యొక్క లింక్ దొరుకుతుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా చిన్న వీడియో, చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.